guys, welcome back to my YouTube channel Keertana Vlogs UK. ఏంటి మార్నింగే బ్యాగ్స్ పట్టుకొని వెళ్తుంది అనుకుంటున్నారా? సర్ప్రైజ్ అనమాట అందరికీ. నేను ఇండియా వస్తున్నాను. ఇది చాలా అంటే చాలా చాలా స్పెషల్ వ్లాగ్ అండ్ ఆల్సో సర్ప్రైజ్ విజిట్ కూడా. నేను వస్తున్నట్టు లిటరలీ సింగిల్ పర్సన్కి కూడా తెలియదు ఇంట్లో. అంటే మా మమ్మీకి, డాడీకి, తమ్ముడికి కూడా, అట్లీస్ట్ మా తమ్ముడికి కూడా చెప్పలేదు. టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత 2 weeks కంట్రోల్ చేసుకొని ప్లాన్ చేసుకొని వస్తున్నాను అనమాట. అంటే కంట్రోల్ చేసుకోవడం అంటే నేను డైలీ కాల్ చేస్తాను. అంటే ఏ టైం అయినా ఎంత దూరం అయినా డైలీ 2 times అయితే పక్కా కాల్ చేస్తాను ఇంటికి. ఆ 2 times కాల్ చేసినప్పుడు కూడా ఎవ్రీథింగ్ చెప్తాను అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేచాను, ఏం చేశాను, ఏం తిన్నాను, ఎక్కడికి వెళ్ళాను అన్నీ చెప్తాను. అలాంటిది ఆ దాంట్లో కూడా ప్రతిదీ అంటే ఎలా అంటే నోటి దాకా వచ్చి ఆపుకున్న రోజులు ప్రతిరోజు ఉన్నాయి ఆ 2 weeks. అలా అయితే అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో రావడానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఉంది. ఒక ఇంపార్టెంట్ అకేషన్ ఉంది మా ఇంట్లో, ఒక చాలా స్పెషల్ అకేషన్. దానికోసం వస్తున్నాను. సో అలా అయితే మార్నింగే లేచేసి ఇంకా ఆ రోజు నాకు మార్నింగ్ 11:30 ఆ టైంకి ఫ్లైట్ ఉందన్నమాట. సో ముందు రోజు వరకు చాలా హెక్టిక్గా ఉండే. లాస్ట్ వీక్ మొత్తం ఫుల్ వర్క్ ఇంట్లో అంతా. అలా అయితే మార్నింగ్ లేచేసి ఇంకా రెడీ అయిపోయి మొత్తం బ్యాగ్స్ అన్నీ సర్దుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్కి వచ్చేసి నా ఫ్లైట్ వచ్చేసి వర్జిన్ అట్లాంటిక్ బుక్ చేసుకున్నాను అనమాట. అంటే లండన్ టు బెంగళూరు టు హైదరాబాద్ ఉండే. బెంగళూరులో లేఓవర్ ఉందన్నమాట. అలా మొత్తం చెక్-ఇన్ అయిపోయింది, ఇంకా సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోయింది, బోర్డింగ్ అంతా అయిపోయి ఫ్లైట్లోకి కూడా వెళ్ళిపోతున్నాను. ఆ ఫ్లైట్ అయితే చాలా బాగుంది, సర్వీస్ అంతా చాలా బాగుంది. స్టార్టింగ్ ఫ్రమ్ సర్వీస్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ అనమాట బెంగళూరు వరకు. ఆ తర్వాత అసలు సినిమా కనిపించింది, అదేంటో తర్వాత చెప్తాను. సో ఇంకా అలా అయితే ఫ్లైట్లోకి వెళ్ళిపోయి నా సీట్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ఆ తర్వాత ఇంకంతా సెట్ చేసుకున్నాను. ఇంకా అలా అసలు ముందు రోజు వరకు రెస్ట్ లేదు కాబట్టి ఇంకా ఫ్లైట్లో లైక్ లిటరల్లీ ఒక 10 hours ఫ్లైట్ స్ట్రైట్. ఇంకా 10 hours ఒక మూవీ చూసి ఇంకా అలా నిద్రపోయాను అనమాట. ఒక 5 hours నిద్రపోయాను. మిగతా 4 hours అలా నిద్ర పట్టదు కదా, ఎందుకంటే మనకి ఇక్కడ కనీసం పుషప్ కూడా ఉండదు కదా. లైట్ పుషప్ ఉంటుంది అంటే సీట్కి. ఇంకా నెక్ పెయిన్ అన్నీ వస్తాయి. నా నెక్ పిల్లో ఎయిర్పోర్ట్లో ఎక్కడో పోగొట్టేసుకున్నాను మధ్యలో. సో ఇంకా పిల్లో లేదు, ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన ఒక పిల్లో అంటే ఆమె తలబెట్టుకొని ఇలా పనుకున్నాను. బట్ అసలైతే చాలా నెక్ పెయిన్ వచ్చేసింది. బట్ ఫ్లైట్ అయితే చాలా బాగుంది, సర్వీస్ అంతా బాగుంది. ఎవ్రీ 2 hours ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూనే ఉన్నారు, ఫుడ్, స్నాక్స్ అవి ఇవి అని చెప్పి. సో ఫుడ్ మ్యాటర్లో అయితే అస్సలు ప్రాబ్లం లేదు. సర్వీస్ అయితే చాలా బాగుంది. అందరూ బెంగళూరు కాబట్టి కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్నీ మాట్లాడుతున్నారు ఎయిర్ హోస్టెస్ వాళ్ళందరూ. సో క్యాబిన్ క్రూ మెంబర్స్ అందరూ బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా సర్వీస్ చేశారు. చాలా బాగుంది వాళ్ళ సర్వీస్ అయితే. ఇంకా ఎలాగోలా ఇంట్లో అయితే కవర్ చేశాను. కవరింగ్ అంటే ఏం చెప్పాను అంటే నాకు షిఫ్ట్ ఉంది ఆ రోజు మార్నింగ్ అంటే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కాల్ చేశాను వాళ్ళకి, నేను ఇప్పుడు షిఫ్ట్కి వెళ్తున్నాను అని చెప్పాను. సాయంత్రం షిఫ్ట్ అయిపోయిద్ది అంటే మనకి సాయంత్రం యూకేలో ఇక్కడ సాయంత్రం అయితే వాళ్ళకి midnight అయిపోతుంది కదా, అలా ప్లాన్ చేశాను. ఇంకా అలా మేనేజ్ చేశాను. ఫ్లైట్లో అయితే నా పక్కన ఎవరో గుజరాతీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే చాలా మంచిగా బాగున్నారు అనమాట. లైక్ ఒక ఆంటీ వాళ్ళ మదర్ అనమాట. వాళ్ళ మదర్ లిటరలీ 85 years వాళ్ళిద్దరు US నుంచి ఇండియాకి ట్రావెల్ చేస్తున్నారు. అసలు చాలా పేషెన్స్ ఆమెకి. 85 years అయ్యుండి అలానే 10 hours ఫ్లైట్లో కూర్చొని చాలా బాగా మాట్లాడారు, మంచిగా ఉన్నారు. వాళ్ళు ఏదో తీసుకొచ్చింది కూడా ఇచ్చారు నాకు. ఇంకా అలా బెంగళూరు వచ్చేసాము. బెంగళూరులో ఇప్పుడు లేఓవర్ ఉందన్నమాట. అట్లా ఒక 3 hours లేఓవర్ ఉంది. ఇంక ఇక్కడ స్టార్ట్ అయింది అసలు మూవీ. ఎలా అంటే ఇక్కడ బెంగళూరు సర్వీస్ నాకేంటో అర్థమైందేమో తెలిసింది ఏంటంటే ఇంటర్నేషనల్ సర్వీసెస్ అన్నీ చాలా బాగున్నాయి ఇండియాలో, ఒక డొమెస్టిక్ సర్వీసెస్ తప్ప. డొమెస్టిక్లో ఎంత స్లో ఉందంటే అంత స్లో ఉంది సర్వీస్. వీళ్ళు ఎంత స్లోగా చేస్తున్నారంటే లిటరల్లీ నా బోర్డింగ్ పాస్ని తిప్పి ఒక 10 times చూసి అప్పుడు లోపలికి పంపించారు. నేనేంటంటే డైరెక్ట్ టిల్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి చేసుకోలేదు, ఆన్లైన్ చెక్-ఇన్ చేశాను. అండ్ దాని తర్వాత సెల్ఫ్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి చేశాను అనమాట.
ఇక్కడ ఇంకొక టాస్క్ ఏంటంటే డైరెక్ట్ మనం బెంగళూరులో దిగుతాం కాబట్టి ఇంకా బెంగళూరు నుంచి హైదరాబాద్కి డొమెస్టిక్ చేంజ్ అవ్వాలి కాబట్టి లగేజ్ అంతా మళ్ళీ మనం కలెక్ట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్కి చెక్ ఇన్ చేయాలి. మళ్ళీ ఇండిగో ఫ్లైట్కి, ఇండిగో వచ్చింది నాకు, మళ్ళీ చెక్ ఇన్ చేయాలన్నమాట. ఇది ఒకటే పెద్ద టాస్క్ అయింది. ఇది ఒక్కటి తప్ప మిగతా అంతా చాలా బాగుంది. బట్ బెంగళూరులో అయితే సర్వీస్ చాలా స్లో ఉంది. వాళ్ళు సర్వీస్ ఎలా చేశారంటే ఇంకా నాది ఫ్లైట్ ఇంకొక 5 minutesలో ఉంది అన్నా కూడా ఇంకా అంతే స్లోగా చేస్తున్నారనమాట. ఆ డ్యూటీ ఫ్రీలో కొన్నవి కూడా ఇంకా ఎంతసేపు చెకింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అలా అయితే అయిపోయింది బెంగళూరులో, తప్పదు ఇంకా అలా భరించాను. తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా చాలా బాగుంది. అండ్ ఇండియా వైబ్స్ వచ్చినాయి అక్కడ బెంగళూరులో దిగగానే. ఫ్రెష్ ఎయిర్ ఇంత మార్నింగ్ దిగాను అనమాట. నేను అక్కడ 4 o'clock 3:30కి దిగాను. ఇంకా అలా అక్కడ టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి వెళ్ళడానికి ఒక బస్సు ఉంటుంది, బస్ సర్వీస్ ఉంటుంది. ఆ బస్సు ఎక్కితే మనల్ని ఇంకొక టెర్మినల్కి తీసుకెళ్తుంది. ఆ టెర్మినల్ నుంచి ఆ టెర్మినల్కి వెళ్ళి ఇంకా అక్కడ మొత్తం మళ్ళీ చెక్-ఇన్, మళ్ళీ సెక్యూరిటీ చెక్-ఇన్ ఇవన్నీ చేయాలి. మళ్ళీ సెక్యూరిటీ చెక్-ఇన్ అంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ దగ్గరికి, ఇండిగో కాబట్టి మళ్ళీ బస్ సర్వీస్ ఉంటుంది. మళ్ళీ బస్ సర్వీస్లో మళ్ళీ ఇండిగో ఫ్లైట్కి ఎక్కాలి. అలా అయితే వచ్చేసాను. ఇంట్లో అయితే ఇంకా అలా మేనేజ్ చేయగలిగాను ఏదో ఒకటి చెప్పి. నాకైతే కాల్ చేయలేదు. లక్కీలీ ఎప్పుడైనా ఫోన్ చేస్తారు మార్నింగే, బట్ ఆ రోజు ఫోన్ చేయలేదు, మర్చిపోయాను. నా ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ దెన్ అలా ఫ్లైట్ ఎక్కేసి ఆ తర్వాత హైదరాబాద్లో దిగాను. హైదరాబాద్లో నా ఫ్రెండ్ వచ్చింది రిసీవ్ చేసుకోవడానికి. సో రీసెంట్గా అనమాట తనకి నేను కరెక్ట్గా ఇండియా వచ్చే 2 months ముందు తనకి మ్యారేజ్ అయిపోయింది. సో చాలా మిస్ అయ్యాను. బట్ వచ్చింది, తను వాళ్ళ హస్బెండ్ వచ్చి పిక్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ దగ్గరే ఉన్నాను ఈవినింగ్ వరకు. అలా టైం స్పెండ్ చేశాను. ఆ తర్వాత ఈవినింగ్ బస్ ఎక్కేసి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఒంగోలు వెళ్ళాలి కదా, ఒంగోలు వెళ్ళడానికి మళ్ళీ బస్ బుక్ చేసుకున్నాను. బస్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాక మళ్ళీ నా ఫ్రెండ్స్ వచ్చారు పిక్ చేసుకోవడానికి. అలా అయితే ఈ బస్ అయితే బుక్ చేసుకున్నాను, ఇంటర్సిటీ. ఇదైతే బస్ 10 out of 10 రేటింగ్. చాలా అంటే చాలా బాగుంది, కంఫర్ట్, ఎవ్రీథింగ్. పద చూడు. హలో, నన్ను వీడియో కూడా తీయలేదు. ఏమంతా పెట్టేసా, పద తర్వాత చూపిస్తా. నేను అయ్యో మీతో మోపిస్తానా. ఒంగోలులో మార్నింగ్ 6 o'clockకి దిగాను అనమాట. 6 o'clockకి దిగిన తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చి నన్ను పిక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఉదయాన్నే నిద్ర లేస్తారో లేగోరో తెలియదు. 6 o'clockకి ఇంకా నిద్రమత్తులో భయపడతారేమో అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఇలా ఇంటికి కూడా తీసుకెళ్ళకుండా నా ఫేవరెట్ టిఫిన్ బండి దగ్గరికి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించి ఆ తర్వాత అక్కడ తినేసిన తర్వాత మా ఇంటికి తీసుకెళ్లారు. ఇక్కడైతే నా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. ఇక్కడ నా స్కూల్ ఫ్రెండ్ వచ్చేసి రియా, అక్కడ హైదరాబాద్లో నన్ను పిక్ చేసుకుంది విద్య. అండ్ వీళ్ళిద్దరూ నాకున్న ఫ్రెండ్స్ అందరిలో వీళ్ళిద్దరే నా బెస్ట్ ఫ్రెండ్స్. నా ఇండియా ట్రిప్కి అసలు రీజన్, మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే వీళ్ళిద్దరే ఇచ్చారు రమ్మని. సో వీళ్ళిద్దరే మెయిన్ రీజన్. ఇలా అయితే ఇంటికి వచ్చేసాను. యాక్చువల్లీ నాకు నా హౌస్ కూడా తెలీదు. రీసెంట్గానే మా మమ్మీ వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయ్యారు. సో రియాకి తెలుసు కాబట్టి నన్ను తీసుకొచ్చింది ఇంటికి. సో వీళ్ళు లేకపోయింటే నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అయ్యేది కూడా కాదేమో. సో ఇంకా అలా వచ్చేసాను. అండ్ దెన్ నాకు ఏ ఫ్లాట్ అనేది కూడా తెలీదు. తన వెడ్డింగ్కి ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు తనకు తెలుసు కాబట్టి తనే తీసుకొచ్చింది. సో ఇంక ఇక్కడి నుంచి నా సర్ప్రైజ్ చూడండి ఎలా ఉంటుంది అనేది. మీ అమ్మాయి కోసమే అండి.
అంకులేరు అసలు అనుకోలా. నీకు తెలుసా వీడియో నీకు ఇది మన దగ్గర ఉంటుందండి. యూట్యూబ్ లో పెట్టుకోవడానికి మాది నీకమ్మాయి. నిద్రపోతున్నాడు. అసలు మా తమ్ముడు కదా అసలైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. నిద్రలో నుంచి లేచి దడుచుకొని పాపం ఈ దెయ్యం ఎక్కడి నుంచి ఊడిపడింది అనుకున్నట్లున్నాడు. వాడి ఇన్నర్ ఫీలింగ్ అదే అనుకుంటా. అసలు మామూలుగా షాక్ అవ్వలేదు. చూడండి వాడి ఎక్స్ప్రెషన్. అసలు కావాలని ఎవరు నాది ఇక్కడ ఉన్నాడు. పిలుపులకి వెళ్ళాడు. అస్సలు ఊరింది లేదు. ఎవరు శివ? పాప నిద్రపోతున్నాడు. ఏడుస్తున్నా. అసలు నువ్వు వస్తావనుకోలేదు. రానే అంటే ఎడగక్క. అసలు ఈ అమ్మాయి లేదని కొరవ ఉంది నాకు. ఎవరు మీ అక్కన్నా కానీ నేను అందరికి 2026 అంటున్నా. సరే ఇప్పుడు వెళ్ళిపోమంటావు అయితే. 26 అన్నాడు అన్న, ముందే వచ్చేసా వెళ్ళిపోతుందా. నేను బ్రెయిన్ అట్లా ప్లాన్ చేసుకుని ఉన్నా. ఇంకా నాన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. సరే హాయ్ తల్లి ఇప్పుడు వచ్చావు. నువ్వెందుకు రాడు? అంటే కొరియర్ ఈ కొరియర్ అని తెలుసుంటే ఎప్పుడో వచ్చేసా. నాకు తెలియక నువ్వని చెప్పి నాకు ఫంక్షన్ చేస్తున్నా కానీ ఈ అమ్మాయి ఉంటే బాగుండేది, అమ్మాయి ఉంటే బాగుండేది. అది వద్దామని అనుకుంది కాబట్టి మిమ్మల్ని గ్రాండ్ గా చేయండి అందరినీ పిలవండి. నువ్వు ఏడుస్తే అంకులు ఏడుస్తున్నారు. హ్యాపీయా? ఎట్లుంది ఈ అమ్మాయి రాలేదనే వద్దులే అమ్మాయి లేకుండా ఎందుకు, అమ్మాయి రాకుండా ఎందుకు, నేను అదే ఈ అమ్మాయి వచ్చి దండ. సో అలా అయితే అందరినీ సర్ప్రైజ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళ రియాక్షన్స్ చూసి. అసలు ఇలా రియాక్ట్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్త్ కమింగ్ అనిపించింది. సో దట్స్ ఇట్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ గైస్.